ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కేసీఆర్ ను కలిశారు. అసెంబ్లీకి గంట ముందే వచ్చారు కేసీఆర్. తన ఛాంబర్ లో కూర్చున్నారు. ఆ సమయంలోనే కేసీఆర్ దగ్గరికి వచ్చి కలిశారు గూడెం మైపాల్ రెడ్డి. కొంతకాలంగా గూడెం మైపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తారనే ప్రచారం సాగుతుంది. కాటా శ్రీనివాస్ వర్గీయులు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన కార్యాలయంలో కేసీఆర్ ఫోటో బరాబర్ పెట్టుకుంటానని గూడెం స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో కేసీఆర్ ను కలవడంతో గూడెం ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కేసీఆర్ ను కలిశారు. అసెంబ్లీకి గంట ముందే వచ్చారు కేసీఆర్. తన ఛాంబర్ లో కూర్చున్నారు. ఆ సమయంలోనే కేసీఆర్ దగ్గరికి వచ్చి కలిశారు గూడెం మైపాల్ రెడ్డి. కొంతకాలంగా గూడెం మైపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తారనే ప్రచారం సాగుతుంది. కాటా శ్రీనివాస్ వర్గీయులు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన కార్యాలయంలో కేసీఆర్ ఫోటో బరాబర్ పెట్టుకుంటానని గూడెం స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో కేసీఆర్ ను కలవడంతో గూడెం ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం మనకు తెలిసిందే. ఎమ్మెల్సీలు కూడా 7 చేరారు. అయితే మిగిలిన 28 మంది ఎమ్మెల్యేలో కొంతమంది ఇంకా అటు ఇటుగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 10 మంది వెళ్లిన వాళ్ళలో చాలా డైలామాలో ఉన్నారు. 28 మంది ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. ఈ వెళ్లిన వాళ్ళ దాంట్లో దాన నాగేందర్తో పాటు గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు కూడా ఎప్పుడు కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇస్తుంటారు. వాళ్ళు అధికార పార్టీలో ఉన్నట్ట, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పార్టీలో ఉన్నట్ట అనేది ఎవరికి అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మన గూడెం మైపాల్ రెడ్డి గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. గూడెం మైపాల్ రెడ్డి రీసెంట్ గా ఆయన కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు తన ఆఫీస్ లో. పెట్టుకొని ఉంటే తప్పేంటి అన్నటువంటి మాట్లాడారు. అక్కడ కాటా శ్రీనివాస్ కూడా అక్కడ ఉన్నారు. ఈయనకు ఏమాత్రం పడని పరిస్థితి. ఆల్రెడీ కాటా శ్రీనివాస్ మొన్న కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆయన కొద్ది మేయర్తో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. బట్ ప్రజెంట్ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి గూడెం మైపాల్ రెడ్డి. అయితే ఇద్దరికి ఇప్పటికి కూడా పొసగని పరిస్థితి నెలకొంది. అయితే ఒక పక్క వాళ్ళ అధికార పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఆనవాళ్ళు మాత్రం బీఆర్ఎస్ స్మరణ మాత్రం చేస్తున్నట్టుగా మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ రోజు మనం విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ రోజు అసెంబ్లీకి గూడెం మైపాల్ రెడ్డి రావడంతో కేసీఆర్ ఛాంబర్ లోకి నేరుగా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడా అని ఎదురు చూస్తున్న సమయంలో ఆయన చేతిలో కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ ఉన్నాయి. బట్ ఆయన వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళాడా, కేవలం ఈ మొత్తం ఎపిసోడ్ గురించి చెప్పడానికి మళ్ళీ సొంత గూటికి చేరడానికి వెళ్ళాడా అనేది ఇంకా మీమాంసగా ఉంది. ఏదైనా కూడా కేసీఆర్ ఇవాళ అనుకున్న టైం కంటే దాదాపు 40-45 నిమిషాల ముందు అసెంబ్లీకి చేరుకున్నారు. రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ అక్కడ బయట వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సడన్ గా రావడంతో లోపలికి వెళ్ళారు. 10 నిమిషాలు ముచ్చట చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి అందరినీ విస్మయానికి గురి చేసింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కేసీఆర్ ఫోటోను పెట్టుకోవడం, ఉంటే తప్పేందని చెప్పడం, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఇంకా ఉన్నానని బయటికి ఆడియో రిలీజ్ చేయించుకోవడం, ఇవన్నీ చూస్తుంటే టెక్నికల్ గా ఆయనే వేటు పడకుండా ఉండేందుకే అలా చేశారనే ఒక అపవాదు అంటే కాంగ్రెస్ పార్టీకి వినపడుతున్నటువంటి మాట. కానీ ప్రజెంట్ ఈ రోజు కేసీఆర్ ని కలిసినటువంటి విధానం చూస్తుంటే వెడ్డింగ్ కార్డు కోసమా లేదా ఆ వంకతోటి వివిధ కారణాలతో మొత్తం మళ్ళీ సొంత గూటికి వస్తే ఎట్లాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది, లేదా టెక్నికల్ ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఇట్లాంటి అన్ని ఆలోచించుకున్న తర్వాత ఈ రోజు కేసీఆర్ ని కలవడానికి వచ్చాడా ఏకాంతంగా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా గూడెం మైపాల్ రెడ్డి 3 సార్లు గెలిచాడు. అక్కడ చాలా కాంట్రవర్సీ వ్యక్తి. ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి, ఐటీ దాడులు జరిగాయి, చాలా పెద్ద ఎత్తున ఇష్యూస్ జరిగినాయి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కానీ ఆయన పార్టీ మారిన తర్వాత కానీ. మొత్తానికైతే గూడెం మైపాల్ రెడ్డి అటు కొరకరానికి పోయేగా అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. దాన నాగేందర్ కూడా ఇలాంటి వ్యక్తి. దాన నాగేందర్ హైడ్రా మీద తప్పుపట్టాడు, ఏకంగా రంగనాథ్ మీద ఇష్యూస్ తలెత్తినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇద్దరి విషయంలో వెళ్ళినటువంటి దాంట్లో కొంత ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా సేమ్ ఇట్లా బీఆర్ఎస్
మనసులో ఇక్కడ ఉంది, బాడీ ప్రజెంట్ అన్నట్టుగా మారినటువంటి పరిస్థితి ఉంది. చూడాలి దీని మీద ఉన్న స్పష్టత, కేసీఆర్ ఎందుకు గెలిచాను అన్నటువంటి విషయం మీద గూడెం మైపాల్ రెడ్డి స్పష్టత ఇస్తాడా, లేదంటే కేవలం వెడ్డింగ్ కార్డు కోసం వెళ్ళాను, అలా బంధువుల పెళ్లి ఉందని కూడా చెప్తున్నారు, బట్ దానికోసం వెళ్ళాడా ఏదైనా తెలియదు. అందరి ముందు ఇక్కడ ఒక ఎంఐఎం సభ్యులు వెళ్తున్నారు, కాంగ్రెస్ సభ్యులు అదే రూట్ నుంచి వెళ్తున్నారు, అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరూ బయట ఉన్నారు, మీడియా కూడా అక్కడ అటెన్షన్ గా ఉంది. అలాంటి టైంలో నేరుగా గూడెం మైపాల్ రెడ్డి వెళ్ళడం అనేది వాస్తవానికి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా కేసీఆర్ ని ఊరికనే కలవడానికని వెళ్ళాడు, విజ్ చేయడానికని, ఆరోగ్యం ఎలా ఉంది తెలుసుకోవాలి, కానీ అక్కడ బయట అందరు పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు. కానీ గూడెం మైపాల్ రెడ్డి మాత్రం స్ట్రేట్ గా వెళ్ళిపోయాడు. అది కొంచెం అందరికి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బట్ చూడాలి గూడెం మైపాల్ రెడ్డి రియాక్షన్. నరేందర్, గూడెం మైపాల్ రెడ్డి కేసీఆర్ ని కలిసిన తర్వాత కేసీఆర్ రియాక్షన్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కేసీఆర్ ఎవరితోనూ మాట్లాడారు, ఆయన లోపల కలిసేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. గూడెం మైపాల్ రెడ్డి దాని మీద వివరణ కూడా ఏం వివరణ ఇస్తారో చూడాలి. దీని మీద కేసీఆర్ గాని అలా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గాని ఎవరు కూడా బయటకైతే ఇంకా ఏం చెప్పలేదు. బట్ మేబీ ఒకరిద్దరు మాత్రం ఆయన చేతిలో ఏదో కార్డ్స్ ఉన్నాయి, పెళ్లి పత్రిక ఇవ్వడం కోసం వీళ్ళుంటారు అన్నటువంటి విషయాన్ని అయితే కొంతమంది చెప్తున్నారు. కేసీఆర్ ఛాంబర్ లో ఎంతసేపు ఉన్నారు గూడెం మైపాల్ రెడ్డి? దాదాపు 5 నుంచి 10 నిమిషాల సేపు ఉన్నారు, కొంచెంసేపు మాట్లాడారు. ఆయన కంటే ముందు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకతను వెళ్ళారు, బట్ ఆయన విష్ చేయడానికి మాత్రమే ఒక 10-15 సెకండ్లు విశేషం వెళ్ళిపోయారు. అది బయట అందరూ పర్మిషన్ తీసుకొని వెళ్ళారు, మీకేం అభ్యంతరం లేదు కదా అని. కానీ గూడెం మైపాల్ రెడ్డి విషయంలోనే అందరూ ఆశ్చర్యంగా చూసిన పరిస్థితి. ఎందుకంటే ఆయన ఫోటో పెట్టుకోవడం కానీ, కేసీఆర్ ఫోటో కానీ, ఆడియో రిలీజ్ చేయడం కానీ, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇంకా సుప్రీంకోర్టులో పక్క కేసు నడుస్తుంది, ఏ క్షణమైనా వాళ్ళ మీద వేటు పడుతున్న చర్చ జరుగుతుంది, హైకోర్టులో చర్చ జరిగింది. ఏదైనా కూడా వేటు పడుతున్నటువంటి ఈ సమయంలో అసెంబ్లీలో అందరి ముందు వెళ్ళి కలవడం అనేది అందరి దృష్టిని ఆకర్షించినటువంటి పరిస్థితి. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.